వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 929 టీవీ. నేను ప్రియాంక. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. దావోస్ పర్యటన ముగించుకొని హైదరాబాద్కు చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఆయనకు కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. సింగపూర్ దావోస్ పర్యటనను విజయవంతం చేసి భారీగా పెట్టుబడులు తీసుకొచ్చారంటూ నేతలు కార్యకర్తలు కొనియాడారు. రాష్ట్రంలో 1,78,000 కోట్ల పెట్టుబడులపై వివిధ కంపెనీలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. గతేడాది పర్యటనలో 40,000 కోట్లకు పైగా పెట్టుబడులు రాగా ఈసారి 4 రెట్లు పెరిగాయి. దీంతో 50,000 ఉద్యోగాలు రానున్నాయి. మొత్తం 20 సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. దావోస్ పర్యటన ముగించుకొని హైదరాబాద్కు చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఆయనకు కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. సింగపూర్ దావోస్ పర్యటనలు విజయవంతం చేసి భారీగా పెట్టుబడులు తీసుకొచ్చారంటూ నేతలు కార్యకర్తలు కొనియాడారు. రాష్ట్రంలో 1,78,000 కోట్ల పెట్టుబడులపై వివిధ కంపెనీలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. గతేడాది పర్యటనలో 40,000 కోట్లకు పైగా పెట్టుబడులు రాగా ఈసారి 4 రెట్లు పెరిగాయి. దీంతో 50,000 ఉద్యోగాలు రానున్నాయి. మొత్తం 20 సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.